హాయ్ అండి. ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని. సో చాలామంది ఈరోజు మార్క్స్ కౌంట్ చేసుకొని ఉంటారు. ఎంహెచ్ఎస్ఆర్బి సైట్లో ఈరోజు కీ రిలీజ్ చేశాడు. సో కీ రిలీజ్ చేసినప్పుడు చాలామందికి మంచి మార్క్స్ వచ్చాయి, అంటే 50 అబవ్ వచ్చినాయి, కొంతమందికి 40 అబవ్ వచ్చినాయి, 43, 52, 54 తెలిసిన వాళ్ళలో. బట్ స్టిల్ ఇంకా కొంతమంది కౌంట్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ ఇప్పటివరకు అయితే 60 అబవ్ ఎవరికి వచ్చినాయో నాకు తెలియదండి తెలిసిన వాళ్ళల్లో. సో మీకు ఎవరికైనా 60 అబవ్ వస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బికాస్ గ్రేట్ అని చెప్పాలి, చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి పెట్టినట్టు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. తర్వాత ఇప్పుడు పర్సంటేజ్ కట్ ఆఫ్ మార్క్స్లో మనం చూసుకుంటే కేటగిరీ వైజ్లో జనరల్ కేటగిరీ ఆర్ అన్రిజర్వ్డ్లో 55 to 60% ఆఫ్ మార్క్స్ అడుగుతున్నాడండి. ఓబీసీ వాళ్ళకి 53 to 55%, ఎస్సీ 47 to 49%, ఎస్టీ 43 to 45%. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ పర్సంటేజ్ ఉండాలి అంటున్నారండి. అండ్ దెన్ 80 మార్క్స్కి ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాశారు అండ్ 20 పాయింట్స్ వచ్చేసి సర్వీస్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 100 పాయింట్స్ కనుక తీసుకుంటుంటే ఎలా డివైడ్ చేస్తాడు, ఈ 100లో 80 పాయింట్స్ ఏమో రిటర్న్ టెస్ట్ లైక్ సిబిటి బేస్డ్, ఇక్కడ ఉంది చూడండి, మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 20 పాయింట్స్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీరు కీ చూసారండి. సో ఒకవేళ కీలో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే, లైక్ ఏదైనా ఆన్సర్ ఇది కాదేమో, వాళ్ళు చెప్పింది తప్పేమో అని ఒకవేళ మీకు అనిపిస్తే మీకు ఇక్కడ ఒక లింక్ ఇచ్చాడండి. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్ నోటీస్ ఆర్ ప్రిలిమినరీకి అని ఒకటి ఇచ్చాడు. తర్వాత రెస్పాన్స్ షీట్స్ ప్రిలిమినరీకి ఫైల్ అబ్జెక్షన్స్. సో ఏ అబ్జెక్షన్ ఉన్నా అక్కడ అబ్జెక్షన్ చేయొచ్చు. సో ఈ అబ్జెక్షన్ కూడా ఒక టైం ఇచ్చాడండి. సో 28/11/2024 అంటే అప్పటి వరకు నవంబర్ 28 వరకు టైం ఇచ్చాడండి. కీలో ఏదైనా ఆన్సర్స్ తప్పు ఉంటే కనుక మీరు అబ్జెక్ట్ రైజ్ చేయొచ్చు ఈవినింగ్ 5 PM వరకు. తర్వాత డౌట్ వచ్చి మనం రైజ్ చేసిన కంప్లైంట్ తీసుకోరు. సో వెబ్లో సెర్చ్ చేస్తే సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 27 Jan ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ అని పెట్టాడండి. సో ఇది ఎంతవరకు పూర్తిగా లేదు సమాచారం. అది ఓపెన్ చేస్తే మళ్ళీ వెబ్సైటే మళ్ళీ ఓపెన్ అవుతుంది, కానీ పైన మాత్రం ఇట్లా పెట్టాడు. లెటస్ సి చేంజ్ చేస్తారేమో. అండ్ దెన్ నర్సింగ్ ఆఫీసర్ మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ 1లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1576 పోస్ట్స్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 2లో తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 పోస్ట్ ఇచ్చాడు. పోస్ట్ కోడ్ 3లో ఆయుష్లో 61 ఉన్నాయి. 4లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక్కటే పోస్ట్ వేకెన్సీ ఉందండి. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 80 పోస్ట్ ఉన్నాయండి. సో టోటల్ 2050. మళ్ళీ ఈ 2050కి 272 పోస్ట్ యాడ్ చేశారండి. సో ఇప్పుడు టోటల్ పోస్ట్ వచ్చేసి 2322. ఆల్ ది బెస్ట్ అందరికీ. సో స్టే సేఫ్, స్టే హెల్దీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.